భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద హైదరాబాదు అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అక్కడ హైదరాబాదు రాజధానిగా ఆ ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందింది. సో అందుకని ఆయన ఏం చేశారంటే ఈ రాజధాని అనేటువంటి ప్రాంతంలో అన్ని కార్యస్థానాలు అంటాం, అంటే జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ ఒకే దగ్గర కాకుండా 3 ప్రాంతాలు మనకు ఉన్నాయి కాబట్టి, రాష్ట్రంలో కొన్ని వెనుకబడిన ప్రాంతాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటాం. వాళ్ళని కూడా పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు అక్కడ కూడా కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసి, సో ఆ విధంగా రాష్ట్రంలో సమగ్రమైనటువంటి అభివృద్ధి సాధించవచ్చు అనేటటువంటిది ఆయన ఆలోచన చేశారు. రెండోది ఏంటంటే, అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సడన్గా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. ఇది 1937లో శ్రీబాగ్ ఒప్పందం అనేది జరిగింది. ఆ శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఏంటంటే 1937లో అప్పటికి ఇంకా ఆంధ్ర రాష్ట్రం కూడా ఏర్పడలేదు. సో అప్పట్లోనే వాళ్ళు మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు సరే ఒకవేళ ఆంధ్ర రాష్ట్రం అంటూ ఏర్పడితే మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత, అంటే అప్పుడు ఆ సమాలోచన జరుగుతున్నాయి, ఆంధ్ర ఎనీ టైం డివైడ్ అయిపోతుంది, మద్రాసు సపరేట్ అవుతుంది అనేది. సో అప్పట్లోనే పెద్దలు ఆలోచన చేశారు, ఒకవేళ అదే జరిగితే ఆంధ్ర మన కర్నూలు రాజధానిగా, హైకోర్టు గుంటూరులో, అలాగే ఎడ్యుకేషనల్ హబ్గా విజయవాడని అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీని కూడా అక్కడ తీసుకెళ్లాలని ప్రయత్నించారు. అప్పుడు ఇక్కడ కొంత రెసిస్టెన్స్ రావడంతో మళ్ళీ దాన్ని విశాఖపట్నంలోనే ఉంచడం జరిగిపోయింది. సో ఈ భావన అనేటటువంటిది కొత్త ఏం కాదు. అంటే 3 రాజధానులు అనేవి 1930ల కాలం నాటివి. 37వ సంవత్సరం 1937లోనే శ్రీబాగ్ ఒప్పందంలో జరిగింది. ప్రపంచంలో కానీ మీరు చూస్తుంటే 14 దేశాల్లో ఈ రాజధాని ఒక దగ్గర, హైకోర్టు ఒక దగ్గర, ఈ విధమైనటువంటి లెజిస్లేటివ్ చాలా దేశాలు, సౌత్ కొరియా బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పచ్చు. సో ఇలాంటి దేశాలన్నీ కూడా ఆల్రెడీ, ఐ మీన్ సౌత్ ఆఫ్రికా. సో ఇలాంటి దేశాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నాయి. మన రాష్ట్రంలో కూడా మీరు తీసుకుంటే ఇంచుమించు 6 రాష్ట్రాల్లో రాజధాని ఒక దగ్గర, హైకోర్టు ఒక దగ్గర కూడా ఉంది. మీరు ఒరిస్సా తీసుకోండి, ఛత్తీస్గఢ్ తీసుకోండి, ఉత్తరప్రదేశ్ తీసుకోండి, మధ్యప్రదేశ్ తీసుకోండి, ఇవన్నీ కూడా అక్కడ రాజధాని ఒక దగ్గర, హైకోర్టు ఒక దగ్గర.